కేబిహెచ్బిలో వర్క్డే టూల్ పేరుతో దాదాపు ఒక ఇన్స్టిట్యూట్ ఒక్కొక్కరి దగ్గర నుంచి 2 లక్షలు వసూలు చేస్తున్నారు, కొన్ని కోట్లు సంపాదించాడు అని చెప్పి ఒక కమెంట్ నాకు పెట్టారు. అయితే నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, జాబ్ రాకముందానే మీరు ఎందుకని 2 లక్షలు పే చేస్తున్నారు? పాయింట్ నెంబర్ 1. ఒక ఇన్స్టిట్యూట్ అని చెప్పే బదులు ఆ ఇన్స్టిట్యూట్ పేరు మెన్షన్ చేస్తే, సో ఎవరైతే కమెంట్ చేస్తారో వాళ్ళకి చెప్తా ఉన్నాను, కేబిహెచ్బిలో వర్క్డే టూల్ పేరుతో కోట్లు వసూలు చేస్తున్నారు ఒక ఇన్స్టిట్యూట్ పేరుతో అన్నారు కదా, దాన్ని పెడితే ఇట్ విల్ హెల్ప్ కదా, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. సో ఇంకోటి వచ్చేసి జాబ్ రాకుండానే 2 లక్షలు ఎందుకు పే చేస్తున్నారు? అరే మనం రోజు చూస్తూనే ఉన్నాము, అక్కడ మోసం జరుగుతుంది, ఇక్కడ మోసం జరుగుతుంది, వాళ్ళు చీట్ చేస్తున్నారు, వీళ్ళు చీట్ చేస్తున్నారు, అండ్ దానికి సంబంధించి అయిపోయిన తర్వాత మమ్మల్ని మోసం చేశాడు అని చెప్పి మీడియా ఏం జరుగుతుంది? మీడియా ముందుకు వస్తే ఏమైతే చెప్పండి, 2 రోజులు 3 రోజులు మాట్లాడుకుంటారు, 4వ రోజు నుంచి ఎవరిది వాళ్ళు అయిపోతుంది. అంటే కొత్త విషయాలు వస్తే పాత విషయాలు మర్చిపోతారు. ఈ కేసులు ఎప్పటికి తేలాలి, మీ కెరియర్ ఇదంతా డిస్టర్బెన్స్ అయిపోయి నువ్వు ఆలోచించాలండి, మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, సో మన స్కిల్కి డబ్బులు కడుతున్నామా లేకపోతే ఎవరికి డబ్బులు కడుతున్నాం, ఇవన్నీ కూడా ఆలోచించాలి. అండ్ డెఫినెట్లీ కేబిహెచ్బిలో వర్క్డే టూల్ మీద ఇలా జరుగుతుంది అని చెప్పి నాకైతే ఒక స్టూడెంట్ కమెంట్ పెట్టాడు. సో మీకు ఒకవేళ ఎవరైనా తెలిస్తే ఆ ఇన్స్టిట్యూట్ పేరు, ఎవరు ఇలా చేస్తున్నారో ఆ ఇన్స్టిట్యూట్ పేరు మెన్షన్ చేస్తే మన వీడియో కింద కమెంట్లో పిన్ చేస్తాను, సో దట్ అందరికీ తెలుస్తుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, కనీసం వాళ్ళు మోసం చేస్తున్నా కానీ వాళ్ళ పేరు కూడా నువ్వు చెప్పకపోతే ఎలా? సో ఇది ఒకసారి ఆలోచించండి. సో ఇట్లాగా జాబ్ రాకుండా 2 లక్షలు కట్టు, జాబ్ రాకుండా 3 లక్షలు కట్టు అంటే కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించండి, ఇట్లాంటి వాటికి వెళ్లకుండా ఉండడమే బెటర్. థ్యాంక్ యూ.